సమైక్యాంధ్ర ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. ఇక్కడ మనం చూసినట్టయితే రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. సాయంత్రం 4 గంటల సమయం కావస్తుంది. ఈ సమయంలో సాధారణంగా సిరిపురం ప్రాంతం మొత్తం బళ్ళతో అలాగే వాహన సౌకర్యాలు నిరంతరం జనాలతో చాలా సందడిగా ఉంటుంది. కానీ ఇప్పుడు చూసినట్టయితే ఉద్యమం ఒక ఎత్తున ఎగిసిపడుతుందని మనకి ఇక్కడ అర్థమవుతుంది. కానీ ఇక్కడ స్థానికులు లేదు అనడానికి స్పష్టంగా ఇక్కడ కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఏంటంటే కేవలం వచ్చి వారు దాడులు చేయకుండా చాలా గౌరవంగా కేవలం ఇక్కడ ఉద్యోగులు సైతం వెళ్లకుండా ఎవడ్రా ఇక్కడ ఆ మనిషి చెప్తున్నాడు. యాంకర్ ఒకడే ఉన్నాడు, నువ్వు చెప్పు. చూస్తున్నాం ఇక్కడ స్థానిక ఉద్యోగులు చాలా ఆవేదన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే ఉదయం 11 గంటల ప్రాంతాల్లో కూడా సమైక్యవాదం రావడంతో ఆఫీస్ నుంచి కార్యాలయాలు షట్టర్లు మూసేసి బయటకు పంపించారు. తిరిగి మరి 6 గంటల్లో వాళ్ళు వెళ్లి ప్రొడక్షన్ చేసుకుంటూ నిమగ్నం అయిపోయారు. అదిగో పాపం మా ప్రతినిధి చెప్పిన మాటలు ఎంత జాతీయ మా హరి అంటున్నాడు. హరికి ఒక స్నాప్. చూసినట్టయితే ఎంతో ఇష్టంగా తిన హైపర్ ఫ్రెండ్స్ కూడా మూసేసింది. అలాగే ప్లాజా కూడా ముగిస్తారు. అలాగే అందరూ తీసుకొని ముగిస్తారు. చూడండి ఇక్కడ ఎవరిలో ఎలాంటి స్ఫూర్తి లేదంటారు. ఇదే నిదర్శనం. టీవీ 9 నుంచి వచ్చినా సరే మాకు ఎలాంటి ఇక్కడ ఆహ్వానం లభించలేదు. మా స్ట్రైక్ వల్ల కార్ చేయడానికి ఇబ్బంది పడుతున్నది. స్ట్రైక్ లేదు పోయారేంటి మన కార్యాలయానికి తిరిగి మళ్ళీ కార్యనిర్వహణలై ఉండడానికి ఇక్కడ ఉద్యోగులు విధి నిర్వహణలో పాల్పంచుకోవాలనుకుంటున్నారు. చూస్తున్నట్టయితే మనకి కేవలం తెలంగాణ ఇచ్చినా తెలంగాణ ఇవ్వకపోయినా సమైక్యాంధ్రకు మద్దతు ఏ విధంగా ప్రకటించినందుకు మన ప్రజల గురించి మనం బాధపడాలి. మన సగం మూసింది మొత్తం మూసారు. కేంద్రంపై ఒత్తిడి తేవాలంటే ప్రతి ఒక్క పౌరుడు తన బాధ్యతగా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్పంచుకోవాలి. కానీ ఇక్కడ ఎవరిలో కూడా కనీస స్ఫూర్తి అన్నది కూడా శూన్యం అయిపోయింది. ఇక్కడ బాలాజీ అనే ఒక యువకుడు తిరుగుతున్నాడు.